ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార సభలో మాట్లాడారు. మొత్తానికి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మరో వార్తలోకి వెళ్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వ్యాపారస్తులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని ఆక్షేపించారు. ప్రపంచ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాపారవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కుదిరిందని అన్నారు. దేశంలో పీవీ విధానాల వల్లే వ్యాపార రంగం అభివృద్ధి చెందిందన్నారు. మన్మోహన్ వ్యాపార రంగానికి ఊతమిచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం.